మీరు ఎప్పుడైతే బాప్తిస్మం పొందారో, ఎప్పుడైతే క్రీస్తును మీ ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకున్నారో, అంగీకరించి సంఘంలోకి చేర్చబడ్డారో, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా, ఎవరైనా అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు కంటిన్యూగా ఉండాలి. అలా కంటిన్యూగా ఉండటం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞకు లోబడటం. ఆయన ఆజ్ఞకు లోబడటం అంటే ప్రేమ కలిగి ఉండటం. ప్రేమ కలిగి ఉండటం అనంటే దైవత్వం కలిగి ఉండటం. ఈరోజు ఇది లేకపోవటం వలన ఏది? అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఇవి లోపించాయి. ఇవి లోపించాయి కనుక మీ కుటుంబంలో ప్రేమలు తగ్గిపోయాయి. ఇవి లోపించాయి. ఈ క్రమం పెట్టాడు దేవుడు. ఈ క్రమాన్ని పక్కన పెట్టాము. ఎప్పుడైతే ఈ క్రమం పక్కకి వెళ్ళిపోయిందో అక్రమము నిండిపోయిందో నీ మనసులో. అక్రమం ఎప్పుడైతే నిండిపోయిందో ప్రేమ ఆటోమేటిక్ గా భార్యకు భర్త పట్ల, భర్తకు భార్య పట్ల, తల్లిదండ్రులకు పిల్లల పట్ల ప్రేమలు ఏమైపోతున్నాయి? చల్లారిపోతున్నాయి. ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు చెప్పాడంటే అక్షర సత్యం, అనుమానం లేదిక.